ఆలయం కూడా గర్భాలయం, అర్ధమండపం ఈ రెండిటితోనూ ఉంది. తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత చూస్తే మీరు ఈ ఆలయాలన్నీ మనం బయట నుంచి చూస్తే ఈ ఆలయాలన్నీ ఎలా ఉన్నాయంటే కింద నుంచి చక్కటి అధిష్టానం, దాన్ని అధిష్టానం అంటాం మనం, బేస్మెంట్ అంటారు. బేస్మెంట్ పైన స్తంభవర్గం లేక పాదవర్గం లేక గోడ భాగం అంటాం, గోడ ఇక అక్కడి నుంచి గోడ బిగినవుతుంది అన్నమాట. ఆ గోడ మీద చక్కటి స్తంభాలు, మధ్యలో బాగా ముందుకు పొడుచుకొచ్చినటువంటి కోష్టాల్లో దేవతలు ఉండేవి కానీ ప్రస్తుతానికి లేవు అన్నమాట. కోష్టం అంటే మధ్యలో గూడు అంటాం మనం. ఒక్కొక్క ఆలయానికి ఏం చేస్తారంటే పంచకోష్టాలు అని ఉంటాయి. అంటే గర్భాలయం ఉందమ్మా, వెనక వైపు ఒకటి ఉంటుంది, ఆ వైపు ఈ వైపు మూడే ఉంటాయి, ఎదురుగానే దూరం ఉంటుంది కదా. మళ్ళీ దానికి అర్ధమండపం ఉంటుంది, అర్ధమండపానికి ఈ వైపు ఇలా 5 ఉంటాయి. 5 కూడా ఆగమ శిల్పశాస్త్రాల్లో చెప్పినట్టుగా కొన్ని విగ్రహాలని అందులో పెడతారు. ప్రదక్షిణం చేసేటప్పుడు వారికి ఇలా నమస్కరించి ప్రదక్షిణ పూర్తి చేస్తారు.